ప్రేమంటే ట్యాగ్లైన్ థ్రిల్ ప్రాప్తిరస్తు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అయితే నచ్చింది నాకు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ప్రియదర్శి ఇంకా ఆనంద్ వీళ్ళిద్దరూ ఒక పెళ్లిలో కలుసుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇంకా పెళ్లి అయ్యాక వీళ్ళిద్దరు లైఫ్ ఎలా మారింది అనేది ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండూ బాగున్నాయి. మూవీ టైటిల్ కార్డ్ పడినప్పటి నుంచి ఎండ్ క్రెడిట్స్ పడేంత వరకు ఫుల్గా నవ్వుకున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ మూవీని. మెయిన్గా నాకు సుమ అండ్ వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి మూవీలో. పడి నవ్వుకున్నా వీళ్ళిద్దరు సీన్స్కి. ఇంకా హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి, కామెడీగా అండ్ క్యూట్గా అనిపించాయి. బట్ సుమ అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే కామెడీ అయితే నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను మూవీలో. మ్యాక్సిమం మూవీ స్టోరీ మొత్తం జస్ట్ పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలే కాకుండా ఇంకో వేరే స్టోరీ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది ఆ పాయింట్ అనేది. మ్యాక్సిమం మూవీ మొత్తం హీరో హీరోయిన్ సుమ అండ్ వెన్నెల కిషోర్ మధ్య ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నారు, ఎక్కడ బోర్ అనిపించకుండా. మూవీలో కామెడీ కూడా ఫోర్స్గా అనిపించలేదు, చాలా బాగుంది కామెడీ. పంచ్ డైలాగ్స్తో వచ్చే కామెడీ కాకుండా సిచ్యువేషన్స్తో వచ్చే కామెడీ ఉంటుంది మూవీలో. అవైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ సీన్స్ అయితే. హీరో చేస్తున్న మెయిన్ జాబ్ ఏంటో హీరోయిన్కి తెలిసినప్పుడు మూవీలో హీరోయిన్ క్యారెక్టర్తో పాటు నేను కూడా షాక్ అయ్యా ఆ జాబ్ గురించి. ఫుల్ కామెడీ అనిపించింది అక్కడ. మూవీ స్టార్ట్ అయిన 20 minutes దగ్గర నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది మూవీ అయితే. అంతేకాకుండా మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ మొత్తం మ్యాక్సిమం కామెడీనే ఉంటుంది, క్లైమాక్స్ మాత్రం కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది మూవీ. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే ఓకేగా అనిపించాయి. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది, సరదాగా నవ్వుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మా రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.